నూరుకట్ల పిశాచం కథలు. నక్షత్రబాల. పూర్వం ఒక గ్రామంలో సుధాముడనే పేద రైతు ఉండేవాడు. అతడికి ముగ్గురు కూతుళ్ళు. భార్య లక్ష్మి గయ్యాలి. అతి కష్టం మీద వారికి పూట గడిచేది. రోజుకొక పట్టుచీర కట్టుకోవాలని, ఒంటి నిండా నగలు పెట్టుకోవాలని, రోజు పంచభక్ష పరమన్నాలతో విందు భోజనం చెయ్యాలని లక్ష్మికి కోరికలు ఉన్నాయి. అవి తీర్చమని ప్రతిరోజు భర్తను వేధించేది. అందువల్ల సుధాముడికి ఇల్లు నరకంలా అనిపించేది. ఒక రోజున లక్ష్మి సుధాముడితో, ఇలా రోజులు వెళ్ళబుచ్చడం నా వల్ల కాదు. ఎలా తెస్తావో ఎక్కడికైనా వెళ్ళి ఇంత బంగారం సంపాదించుకొనిరా, లేకపోతే నేనిక నీ ముఖం చూడను అని అన్నది. భార్య అలా అనడం సుధాముడికి కొత్త కాదు. అయినా అతడు దిగాలుగా ఇల్లొదిలి ఊరి చివర మామిడి తోటలో కూర్చున్నాడు. బాగా చీకటి పడ్డాక ఇంటికి వెళ్ళొచ్చని అనుకున్నాడు. పేదరికం నుంచి బయటపడి తన పరిస్థితి బాగుపడాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతడి కళ్ళ ముందు ఏదో పెద్దగా మెరుపు మెరిసినట్లు కనిపించింది. కళ్ళు నులుముకొని చూస్తే కాస్త దూరాన ఆకాశం నుంచి పెద్ద కాంతి వచ్చి నేలను తాకింది. నక్షత్రం రాలింది అనుకున్న సుధాముడికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. నక్షత్రం నేలను తాకిన చోట అంతా బంగారంగా మారిపోతుందని చిన్నప్పుడు అతడి తాత అనేవాడు. తనకిప్పుడు బంగారం దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు సుధాముడు. ఆ ఆశతో అతడు నక్షత్రం రాలిన చోటుకు పరుగు పరుగున వెళ్ళాడు. అక్కడ నేల మీద ముద్దులు మూట కడుతూ ఓ బంగారు వన్నె పసిపాప పడుకొని ఉన్నది. ఆ పాప ఆకాశాన్నే చూస్తూ చేతులాడించి ఆడుకుంటుంది. మధ్య మధ్యలో ఎంతో అందంగా నవ్వుతున్నది. ఆ పాపను చూడగానే సుధాముడికి ముచ్చటేసింది. వెంటనే పాపను పొత్తిళ్లలోకి తీసుకున్నాడు. పాప అతడిని చూసి నవ్వింది. అతడిక మారు ఆలోచించలేదు. ఆ పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. సుధాముడు తలుపు తట్టగానే లక్ష్మి తలుపు తీయలేదు. బంగారం తెచ్చావా అని అడిగింది. బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైనది తెచ్చాను, ముందు తలుపు తీయి అని అన్నాడు. లక్ష్మి తలుపు తీసి భర్త చేతిలో ఉన్న పాపను చూసి, దీన్నెక్కడి నుంచి తెచ్చావు? ఎప్పటికే మనకున్న పిల్లలు చాలేదా నీకు అన్నది కోపంగా. ఇది మామూలు బిడ్డ కాదు, ఆకాశం నుంచి రాలిపడిన నక్షత్రం. దీనికి తారా అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుందాము అన్నాడు సుధాముడు. ఇంట్లో ఉన్నవాళ్ళకే దిక్కులేదు, దీన్నెక్కడి నుంచి పోషిస్తాము? వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే విడిచిపెట్టిరా అన్నది లక్ష్మి. నారు పోసినవాడు నీరు పోస్తాడు, మనకున్నంతలో దీన్ని పోషిద్దాము అన్నాడు సుధాముడు. బిడ్డను లోపలికి తీసుకువచ్చాడు. మంచం మీద పడుకోబెట్టాడు. సుధాముడు పిల్లలు ఆ పాప చుట్టూ చేరి ఆడుకోసాగారు. దీనికి చాకిరీ చేయడం నా వల్ల కాదు. తెల్లవారేసరికల్లా ఇంటెడు చాకిరీ చెయ్యడానికి పని మనిషిని పెట్టావా సరే సరే, లేకుంటే నేనే దీనిని ఎక్కడో దిగవిడిచి వస్తాను అని విసుక్కుంది లక్ష్మి. కానీ సుధాముడు పట్టించుకోలేదు. అప్పటికి తాత్కాలికంగా సమస్య పరిష్కారమయ్యిందని సంతోషించాడు. అయితే తెల్లవారేసరికి విచిత్రంగా ఒక 40 ఏళ్ల స్త్రీ సుధాముడి ఇంటికి వచ్చి, అయ్యా, నా పేరు కోసలి. జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఆ ఫలితంగా అయిన వాళ్ళందరికీ దూరమయ్యాను. నా పాపాలు పోవాలంటే ఎవరింటికైనా వెళ్ళి ఓ పసిపాపను సాకాలి. నాకు జీతం అక్కర్లేదు, తిండి పెట్టనక్కర్లేదు. మీ ఇంట్లో ఓ పాప ఉంటే చాలు, సేవలు చేసుకుంటాను అని అన్నది. పాపను సాకుతూనే ఇంటి పని చేస్తానని ఆమె చెప్పడంతో లక్ష్మి సంతోషంగా ఒప్పుకున్నది. అయితే ఆమె సామాన్యురాలు కాదని త్వరలోనే లక్ష్మికి అర్థమైపోయింది. కోసలి ఎంతో చురుకైనది. ఎంత పనైనా అనాయాసంగా చేసి తార సంరక్షణ చూసుకునేది. ఎంతలా అంటే లక్ష్మి కూడా చూసి ఓర్వలేనంతగా. నువ్వు ఏ పని చేసినా ముందు నా పిల్లల సౌఖ్యం చూడాలి. వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి అప్పుడు తారకి తిండి పెట్టాలి. వాళ్ళ చేత స్నానాలు చేయించిన తర్వాతే తారకు స్నానం చేయించాలి. తారకు జరిగేవన్నీ తారకంటే ముందు నా పిల్లలకి జరగాలి అని లక్ష్మి కోసలికి చెప్పింది. కోసలి ఆమె చెప్పినట్టుగానే చెయ్యసాగింది. ఆశ్చర్యమేమిటంటే ఆ రోజు నుంచి ఇంట్లో పిల్లల జీవితం వైభవంగా గడిచిపోతున్నది. కోసలి వాళ్ళ చేత పన్నీటి స్నానం చేయించేది.
ఒంటికి పరిమళ ద్రవ్యాలు పూసేది, విలువైన బట్టలు, నగలు ధరింపజేసేది. ఇవన్నీ ఎక్కడివని అడిగితే, మీ ఇంట్లో ఉన్నవే కదా, పెట్లో నుంచి తీశాను అని బదులిచ్చేది కోసలి. లక్ష్మి వెళ్ళి చూస్తే కోసలి చెప్పిన పెట్టెలో పాత బట్టలు తప్ప ఇంకేమీ కనిపించేవి కాదు. అంతేకాదు, వంట చేయడానికి కట్టెలు, పాత్రలు కూడా అడిగేది కాదు కోసలి. రోజులు సుఖంగా గడుస్తున్నాయి లక్ష్మికి. కొన్నాళ్ళయ్యాక ఒకరోజు కొందరు పనివాళ్ళు సుధాముడి ఇంటికి వచ్చారు. అతడికి నమస్కరించి, అయ్యా, మేమంతా ఎన్నో పాపాలు చేశాము. మిమ్మల్ని ప్రతిఫలం అడగకుండా మీకో మేడ కట్టిస్తే మా పాపాలు పోతాయి. కాబట్టి మీకో మేడ కట్టివ్వడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని అన్నారు. సుధాముడు సరేనన్నాడు. త్వరలోనే సుధాముడి కోసం రాజభవనాన్ని మించిన భవనం నిర్మించబడింది. అందులో అందమైన తెరలు, మంచాలు, పరుపులు, తైలవర్ణ చిత్రాలు వగైరాలు పొందికగా అమర్చబడ్డాయి. ఆ చుట్టుపక్కల సుధాముడు గొప్పవాడుగా పేరుపడ్డాడు. సుధాముడు పిల్లల్ని అక్కలని పిలిచేది తార. వాళ్ళంతా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ లక్ష్మికి, సుధాముడికి మాత్రం తారను చూస్తే భయంగా ఉండేది. ఆమె కారణంగానే వాళ్ళ జాతకం మారిపోయింది. ఆమె దేవకన్యో, మాంత్రికురాలో తెలియదు, కానీ శక్తిమంతురాలని వాళ్ళు భావిస్తున్నారు. కొన్నేళ్లు గడిచాయి. సుధాముడు పిల్లలు ముగ్గురు పెళ్ళిళ్ళు జరిగాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. తార ఒంటరిదైపోయింది. ఒక రోజున కోసలి సుధాముడితో, బాబు, తారకి పెళ్ళీడు వచ్చింది. నేను పెద్దదాన్ని అయిపోతున్నాను. తారకు తగిన సంబంధం చూసి పెళ్లి చేస్తే నేనిక మా ఊరికి వెళ్ళిపోతాను అని అన్నది. సుధాముడు వెంటనే తార కోసం గొప్ప గొప్ప సంబంధాలు చూస్తూ తెలివైన వరుణ్ణి వెతకడం ప్రారంభించాడు. లక్ష్మికి మాత్రం కోసలి మాటలు విన్నప్పటి నుంచి బెంగ పట్టుకున్నది. ఇంతకాలం తామెంతో వైభవంగా జీవించారు, రాజభోగాలు అనుభవించారు. తారకు పెళ్ళి అయిపోతే, కోసలి తన ఊరు వెళ్ళిపోతే ఈ వైభవం ఉండదు. అందుకని అప్పుడే తారకు పెళ్లి చెయ్యొద్దని భర్తను హెచ్చరించింది లక్ష్మి. సుధాముడు భార్యను మందలించి, తార వల్ల మనకి వైభవం పట్టింది. ఎన్నాళ్ళు ఎన్నో సుఖాలు అనుభవించాము. మన పిల్లలు సుఖంగా ఉన్నారు. మన జీవితాలకు ఇది చాలు. అత్యాశకు పోవద్దు అని అన్నాడు. సుధాముడు తార తైలవర్ణ చిత్రాన్ని గీయించి వివిధ ప్రాంతాలకు పంపాడు. ఆమె అందం చూసి ఎక్కడెక్కడి యువకులు సుధాముడి గ్రామానికి రాసాగారు. వారి రాక తెలియగానే లక్ష్మి వారిని కలుసుకొని తారకు పైకి కనిపించని చెయ్యాది ఉన్నదని చెప్పేది. దానితో వచ్చిన వాళ్ళు హడలిపోయి వచ్చిన దారినే వెనక్కు వెళ్ళిపోయేవారు. అందమైన తారకు పెళ్లి కావడమే గగనమైపోయింది. తారకు మంచి వరుడు ఎందుకు దొరకడం లేదో అర్థం కాక సతమతమయ్యాడు సుధాముడు. అతడు రోజూ తారతో, నీ వల్ల నాకెంతో వైభవం పట్టింది. అందుకు బదులుగా కనీసం నీకు పెళ్లి కూడా చెయ్యలేకపోతున్నాను అని చెప్పి బాధపడేవాడు. తార నవ్వి, నాన్న, నాకు పెళ్లి వద్దు. నేను ఈ ఇంట్లోనే మీతోనే ఉండిపోతాను అని అనేది. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఒకరోజు ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ తార కళ్ళు తిరిగి పడిపోయింది. సుధాముడు కంగారు పడి వెంటనే వైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడు తారను పరీక్షించి, ఈమెలో కనిపించిన చెయ్యి వ్యాధి ఉన్నది. వైద్యశాస్త్రంలో దీనికింకా ఏ మందు కనిపెట్టలేదు. ఈమె ఎంతో కాలం బ్రతకదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సుధాముడు హతాశుడైపోయాడు. అతడు తార వద్దనే కూర్చొని ఏడుపు ప్రారంభించాడు. తార అతన్ని ఓదార్చి, జీవితాలు ఎవరికీ శాశ్వతం కావు. నేను చచ్చిపోతానని నాకు బెంగలేదు. కానీ తెలిసి తెలిసి నేనేం పాపం చెయ్యలేదు. మరి దేవుడు నాకింత ఘోర శిక్ష ఎందుకు విధించాడో అర్థం కావడం లేదు. ఒకవేళ తెలియక నేనేదైనా పాపం చేసి ఉంటే అదేమిటో తెలుసుకోవాలని ఉన్నది. మీరు ఏ సాధువునైనా మన ఇంటికి రప్పించి నా వ్యాధికి కారణం తెలుసుకోండి. బ్రతికుండగానే ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అని తండ్రిని కోరింది తార. ఆ రోజు నుంచి సుధాముడు కనిపించిన సాధువును ఇంటికి తీసుకువచ్చేవాడు. అంతా తారను దీవించిన వారే కానీ ఆమెకున్న వ్యాధి గురించి గాని ఆమె పూర్వజన్మ పాపం ఏమిటో తెలుసుకొని చెప్పిన వారు లేరు. ఒకరోజు ఒక సాధువు వచ్చాడు. పాపం,
ఈ చిన్నది తాను చెయ్యని తప్పుకు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది అని అన్నాడు. సుధాముడు వెంటనే, స్వామి, ఈమె వ్యాధికి కారణం ఏమిటో తమరు చెప్పగలరా అని అడిగాడు. పిల్లల విషయంలో తల్లి ఏమి కోరుకుంటే అదే జరుగుతుంది. ఈమె పెంపుడు తల్లి కోరికపై ఈ చిన్నదానికి ఈ వ్యాధి వచ్చింది అన్నాడు సాధువు. లక్ష్మి కంగారుగా, నేనెప్పుడూ అలా కోరుకోలేదే అని బుకాయించింది. నీవు కోరుకోలేదు, కానీ నీ కూతురు కలకాలం నీ ఇంట్లోనే ఉండిపోవాలన్న ఉద్దేశంతో ఆమెకు కనిపించని చెయ్యివ్యాధి ఉన్నదని అబద్ధం చెప్పావు నువ్వు. ఆ అబద్ధమే నిజమై నీ కూతుర్ని నీకు దూరం చేస్తుంది. దేవుడు మితిమీరిన స్వార్థం భరించలేడు. నీ కూతురు నీకిచ్చిన వైభవానికి కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఓ ఘోరమైన అబద్ధం చెప్పి ఆమెకు పెళ్లి కాకుండా చేశావు. ఈ జబ్బుతో ఈమె త్వరలోనే చనిపోతుంది. నీ వైభవం తొలగిపోతుంది అని అన్నాడు సాధువు. లక్ష్మి సాధువు కాళ్ళ మీద పడి, స్వామి, నా వల్ల పెద్ద తప్పే జరిగింది. ప్రాయశ్చిత్తంగా మీరేం చెప్పినా చేస్తాను. నా తప్పు దిద్దుకునే అవకాశం ఇవ్వండి అని వేడుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు అని సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 రోజులకే తార చనిపోయింది. అప్పుడు కోసలి, నేనొచ్చిన పని అయిపోయింది. నీకిప్పుడున్న వైభవం ఎన్నాళ్ళో ఉండదు. అటుపైన నీకు ఏ భయంకర వ్యాధి అయినా వస్తే రావచ్చు. దానికి తగిన మందు నీ పాతపెట్టులో ఉంటుంది. తీసి వాడుకో అని చెప్పి వెళ్ళిపోయింది. సుధాముడు, లక్ష్మి ఒంటరి వాళ్ళు అయిపోయారు. కోసలి వెళ్ళిపోయిన కొన్నాళ్లకు కొందరు పనివాళ్ళు వచ్చారు. సుధాముడు అనుమతితో నిమిత్తం లేకుండా వాళ్ళ రాజభవనాన్ని పడగొట్టి ఆ స్థానంలో చిన్న ఇల్లు కట్టి వెళ్ళిపోయారు. దాంతో సుధాముడి ఇంట తార అడుగు పెట్టక మునుపు ఏ ఏ వస్తువులుండేవో అవే వాళ్లకు మిగిలాయి. ఇలా ఉండగా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది లక్ష్మి. వైద్యుడు వచ్చి చూసి ఆమెకు కనిపించని చెయ్యి వ్యాధి వచ్చిందని, ఎంతో కాలం బ్రతకదని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మికి కోసలి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పాతపెట్టి తెరిచి చూసింది. అందులో కొన్ని పాత బట్టల మధ్య ఒక ఉత్తరం ఉన్నది. అందులో ఇలా వ్రాసి ఉన్నది: తార ఏ ఇంట ఉంటే ఆ ఇంట సకల సంపదలు విలసిల్లుతాయి. ఆమెను సేవించే వారికి అనుకున్నదయ్యే సంకల్ప సిద్ధి లభిస్తుంది. అయితే ఆమె కారణజన్మురాలు. ఆమె నక్షత్రబాలగా అవతరించడానికి ఒక పరమార్థం ఉన్నది. ఆమెను పెంచినవారు మనస్ఫూర్తిగా అభిమానించి పెంచి పెద్దదాన్ని చేసి ఓ ఇంటిదాన్ని చేసే వరకు ఆమె వరుసగా జన్మలెత్తుతూనే ఉంటుంది. మీకు దొరకడానికి ముందు తారా నక్షత్రబాలగా మాకు దొరికింది. ఆమె వల్ల ఎంతో వైభవ జీవితం లభించిన నేను నీకులాగే తార పెళ్లి విషయంలో స్వార్థపూరితంగా వ్యవహరించాను. దాంతో ఆమె నా ఇంట అవతారం చాలించి మళ్ళీ నీ ఇంట వెలసింది. నువ్వు స్వార్థం చూపించావు. ఇక్కడ నువ్వు స్వార్థబుద్ధితో ఆమెకు పెళ్లి కాకుండా చేశావు. ఇక్కడ అవతారం చాలించి ఇప్పుడు శ్రీపురంలో ఓ పేద రైతుకు నక్షత్రబాలగా దొరికింది. నీకు పాప పరిహారం జరగాలంటే ఈరోజే బయలుదేరి శ్రీపురం వెళ్ళు. ఆ పేద రైతు ఇంటికి వెళ్ళి నాకులాగే ఆమెను సేవించుకో. ఆమె ఓ ఇంటిదైనా కావాలి, తనువైనా చాలించాలి. అంతవరకు నీ కథ ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక్కడున్నంతకాలం నీ వాళ్ళు ఎవరూ నిన్ను చూడకూడదు. అలా జరిగినంతకాలం నీ వ్యాధి నిన్ను బాధించదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నక్షత్రబాలను సేవించుకోకపోతివా, ఈ భయంకర వ్యాధి నిన్ను 25 సంవత్సరాలు పట్టి పీడిస్తుంది. నీ ముగ్గురు కూతుళ్ళు అష్టకష్టాలు పడతారు అని ఆ ఉత్తరంలో హెచ్చరించింది కోసలి. ఆ ఉత్తరం చదివిన తర్వాత లక్ష్మి తన పాప పరిహారార్థం శ్రీపురం వెళ్ళిపోయింది. ఒంటరివాడైన సుధాముడు ఒక్కొక్క కూతురు వద్ద కొంతకాలం చొప్పున ఉంటూ తన చివరి రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, మనిషికి స్వార్థం జబ్బు వంటిది. ఆ జబ్బు నాకు ఉన్నది. అది తొలగించుకునేందుకు నాకు ఒక నక్షత్రబాల దొరికితే బాగున్ను. సేవించుకుని ఉండేదాన్ని. నక్షత్రబాల దొరక్కపోతే ఇంకేదైనా ఉపాయం ఆలోచించి ముందు ఈ స్వార్థం నుంచి బయటపడాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న 100 కట్ల పిశాచానికి
మరో కట్టు విడిపోయింది.